ప్రజీత్ గేమింగ్ సాగా. ఇవాళ అయితే మనం ఆడబోతున్న గేమ్ వచ్చేసి మైన్క్రాఫ్ట్. సో చాలా డిలే అయింది అనుకుంటున్నా, బట్ క్షమించండి, మీకోసం తెస్తూనే ఉంటాను. సో ఇది పార్ట్ 11 అనమాట. ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా చూడకపోతే చూసేయండి. సో ఇవాళ అయితే మనం ఎంచామెంట్ రూమ్, నా చేతిలో ఉన్న డైమండ్స్తో మనం ఆర్మర్ అయితే తయారు చేద్దాం. ఇంకా లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కానీ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజీత్ గేమింగ్ సాగా. సో ఇక లైక్ చేయకుండా గేమ్లో కలిపోదా లెట్కో. సో గైస్ అందరికీ సారీ అనమాట, నేను మైన్క్రాఫ్ట్ గ్యాప్లో ఇన్ని వీడియోస్ అయితే పెట్టాను. మీరు దయచేసి ఆ వీడియోస్ చూడాల్సిందిగా మనవి కోరుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ల్యాగులు గీగులు లేకుండా తయారు చేద్దామా. సో లెట్స్ గెట్ డ్రెస్డ్. ఫస్ట్ అయితే మనం ఓ హెల్మెట్, ఓ చెస్ట్ ప్లేటు, ఒక ప్యాంటు, ఒక బూటు, ఒక స్వాడ్, ఒక పికాక్స్ సరిపోద్ది. ఇంకేం చాలు. ఫస్ట్ మనం వేసుకుందాం. టింగ్ డిష్ టింగ్ డిష్ టింగ్ డిష్. సో గైస్ నా దగ్గర ఈ పాత పడిపోయిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో వీటిని ఫస్ట్ అయితే మనం అంగో ఇంగో అంగో ఇంగో అంగో ఇంగో 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 మీకు అర్థం కాలేదు నాకు కూడా. ఇదిగోండి గైస్, మన అంటే ఇవాళ సండే కదా, బిర్యానీ తిన్నాను. ఇదిగోండి గైస్ డైమండ్ లుక్. సో గైస్ నా ఆర్మర్ స్టాండ్ అయితే మీకు చూపిస్తా. లెట్స్ గో, పైకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఏంటి మళ్ళీ ఇక్కడ డైమండ్ ఉంది, అక్కడ డైమండ్ ఉందని. సో గైస్ యాక్చువల్లీ ఏంటంటే నేను ఆఫ్లైన్లోనే చేశాను అనమాట. సో అందుకని ఏమనుకోకండి. సో ఇవాళ మనం ఎంచామెంట్ రూమ్ అయితే కట్టబోతున్నాం అన్నమాట. ఇక చేయకుండా ఇక్కడ ఏదో చెస్ట్ ఉంది. ఈ చెస్ట్ లోపల 30 బుక్ షెల్ఫ్, ఒక ఎంచామెంట్ టేబుల్, ఇవన్నీ కూడా నాకు ఆఫ్లైన్లో అయితే దొరికినాయి గైస్. కష్టపడి ఇవన్నీ చేసుకున్నాను. సో ఇక్కడ చేయకుండా మనం కట్టేద్దాం, బిగులు కట్టేద్దాం. టైం వేస్ట్ చేయమాక ఫస్ట్ తయారు చేద్దాం. ఇక్కడ ఒకటి అండి అయ్యి గైస్. ఇది ఇప్పుడు ఏం చేద్దాం, ఎరగొట్టేస్తే బుక్స్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇదిగోండి గైస్, ఇదిగోండి గైస్ నేను ఇలా తయారు చేసుకున్నాడు. వస్తాను గైస్, చిన్న గ్యాప్ అయితే వచ్చింది, పర్వాలేదు. సరిపోయిందా? ఇంకోటి పెట్టేస్తే అయిపోద్ది. ఇదిగోండి జస్ట్ మనం ఇక్కడ మధ్యలో పెట్టేయడమే. అమ్మో గ్లిచ్ అయిపోయింది. అంత గ్లిచ్లో అంతా పోయింది. సో గైస్ మీరైతే వీడియోని లైక్ చేయండి, అబ్బా లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మోస్ట్లీ 95% అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చూసేస్తున్నారు. చేసేయండి, ఫ్రీయే. మీకు ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది. ఫ్రీ అండి, ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్, నాకు ఫుల్ టైంపాస్. అమ్మో మిగిలింది. ఓకే ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు ఈ 5 ఏం చేద్దాం, ఇక్కడ పెట్టేద్దాం. పర్లేదు గైస్, బుక్స్లోకి వచ్చాయి, పర్వాలేదు. ఇవ్వండి ఇప్పుడు మధ్యలో ఎలా పెట్టాలి, నేను ఇక్కడ పెట్టేద్దాం. మధ్యలో అయితే రాలేదు.
షేర్ చేయండి, మోస్ట్లీ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. లిటరల్లీ 95%. మీకు ఎన్నిసార్లు చెప్పాలి గైస్? దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక్క నిమిషం, మనమైతే ఫస్ట్ ప్లాంట్స్ అయితే తెచ్చుకున్నాం. కింద పదరా రే పిల్లిని. ఓకే గైస్, ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది ఇది మిడిల్లోని ఎలా ప్లేస్ చేయాలని. సో నా బుర్రలోని ఒక న్యూటన్ బుర్ర తట్టింది. న్యూటన్ బుర్ర అయ్యా ఐ యూజ్ అనమాట. బికాజ్ ఇటు ఫస్ట్ మనం పెట్టి ఇక్కడ పెట్టి ఓకే ఇక్కడ పెట్టు. ఓయమ్మో ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి గైస్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం మిడిల్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మిడిల్లో పెట్టుకుంటే కదా మనం మధ్యలోని ఎంజాయ్మెంట్ పెట్టడానికి. సో మనం ఇప్పుడు ప్లాంట్స్ ఇలా చుట్టూ పెట్టి మధ్యలోని పెట్టామనుకోండి, ఆ తర్వాత బ్రేక్ చేసేద్దాం. బ్రేక్ చేశాక ఇప్పుడైతే మనం ఫైనల్లీ పెట్టేసాం. నేనేదో అలా లప మాట్లాడి సార్ గైస్, ఇలా అయితే ఉంచేద్దాం. చూడండి, న్యూ లుక్. ఓకే, అమ్మో వర్షం పడుతుంది. గేమ్ చేంజర్ లాగా కొండదేవర సాంగ్లోని వర్షం పడుతుంది. ఇవ్వండి, మనం వంశీగడి బెడ్లో పొడుగుని పోదాం. వాడు ఎలాగో ఓలో రాడు. ఓకే గైస్, ఫైనల్ అయితే వచ్చేసాం. లుక్ అయితే రావట్లేదు. ఇప్పుడు మనం కొంచెం ఇటువైపు ఇది పెట్టేద్దాం. అప్పుడు మధ్యలో లుక్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. నన్ను ఒక్క నిమిషం గైస్, ఒక్క నిమిషం ఉంది. న్యూ లుక్ ఎలాగుంది? ఒక లైక్ వేసుకోండి, ఒక లైక్ అయితే వేసుకోండి. ఇంక ఈ చెస్ట్ ఎందుకు తీసి పడేద్దాం. ఇప్పుడు ఈ చెస్ట్ని ఏం చేద్దామంటే ఈ చెస్ట్ని ఇక్కడ పెట్టేద్దాం. ఎందుకంటే సో గైస్, చెస్ట్లో అయితే మన ల్యాపీస్ అయితే ఉంది. సో ఈ చెస్ట్ని పైన పెట్టి ల్యాపీస్ అయితే పెడతాం. ఎందుకంటే మనం ఎంచైన్మెంట్ తయారు చేస్తాం కదా. ఇదిగోండి, ఇప్పుడు ల్యాపీస్ అయితే జస్ట్లో అయితే ఉంది. ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. సో గైస్, ఇది ఆఫ్లైన్లో చేశాను కష్టపడి, తెలిసిందే కదా. కష్టే ఫలి అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు న్యూలోకి వచ్చినట్టు అనిపించిందిగా. ఎస్, సో పదండి అనమాట. ఫస్ట్ మనం కిందకి సో గైస్ ఆ చెస్ట్లో ఈ చెస్ట్లో ఏం నెదరైతే ఉందనుకొని యాక్చువల్లీ ఏంటంటే నాకు ఒక లూయిండ్ బాటిల్ అయితే దొరికింది. ఆ లూయిండ్ బాటిల్లో నాకు దొరికింది ఒక 5 గోల్డ్ అయితే ఒక నేమ్ ట్యాగ్ దొరికింది. ఆ తర్వాత నేనేం చేశానంటే ఒబ్సిడియన్ తయారు చేసుకొని ఒక ఫ్లింట్ అండ్ స్టీల్ తయారు చేసి అండ్ నేను అదర్కి వెళ్ళి ఇవి కలెక్ట్ చేసుకొని అయితే వచ్చేసాను. ఇవ్వండి, 34 అయితే దొరికినాయి. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత కష్టపడ్డానో అని. ఆ కష్టానికైనా ఒక లైక్ వేసుకోండి చాలు. మీరు లైక్ చేస్తే నేను సుఖ సంతోషం, హ్యాపీ నేను. ఓకే, సో గైస్ మన గుర్రానికి ఏం పేరు పెడదాం నేను వీడియోస్ నేను బోల్డ్ సార్లు చెప్పాను గుర్రం పెంచినప్పుడు కూడా. సో గుర్రానికి ఏం పేరు పెడతారో ఈ పాటలు అయితే మీరు కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది గుర్రానికి ఎంతమంది పేరు పెడతారో. సో గైస్ ఇంకా వీడియోని అయితే ఏం చేద్దాం, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నెదరైట్కి అయితే అప్గ్రేడ్ అయిపోతాం. ఎస్,
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ కూడా వస్తుంది. సో ఇంకెవరైనా మైన్క్రాఫ్ట్ వీడియోస్ కానీ నేను వంశీ ఆడిన మైన్క్రాఫ్ట్ రోబ్లాక్స్ వీడియోస్ చూడకపోతే చూసేయండి. సో ఇంకా ఈ వీడియోకి అయితే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. సో అందరికీ బాయ్ బాయ్, టాటా బాబాయ్, గుడ్ బై, జై హింద్.